ప్రెగ్నెన్సీ తర్వాత డయాస్టసిస్ రెక్టై విత్ హెర్నియా ఉన్నప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ బెస్ట్, ఓపెన్ ఆపరేషన్ బెటర్? హాయ్, నేను మీ డాక్టర్ రాజప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ప్రెగ్నెన్సీ తర్వాత ఎస్పెషల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ అవుతుందో చాలా మందికి మజిల్ వీక్నెస్ వచ్చి డయాస్టసిస్ వస్తుంది. అంటే మజిల్ అనేది వెడల్పు అవుతుంది, మధ్యలో గ్యాప్ ఫామ్ అయ్యి దాంతో పాటు హర్నియా రావచ్చు. ఇలాంటి పేషెంట్స్ కి లాప్రోస్కోపీ చేయడమా లేకపోతే ఓపెన్ ఆపరేషన్ చేయడం అనేది డౌట్ ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే కొంతమంది పేషెంట్స్ కి స్కిన్ కూడా చాలా సన్నబడిపోయి వీక్ ఉంటుందో అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేయడం వల్ల కాస్మెటిక్ గా రిజల్ట్స్ అనేది మంచిగా ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్ కి ఏమంటే టమీ టకిన్ లేకపోతే అబ్డామినోప్లాస్టీ అనేది బెటర్ ఆప్షన్ అంటాం. ఎందుకంటే చాలా మందికి వీళ్ళకి సిజేరియన్ అప్పుడు అయి ఉంటుంది, అప్పుడు కింద ఆల్రెడీ మనకి ఇన్సిషన్ ఉంటుంది. సో ఈ టమీ టక్ లోనే లేకపోతే అబ్డామినోప్లాస్టీలో ఏం చేస్తామంటే అదే కింద భాగంలో ఇన్సిషన్ చేసేసి ఆ థిన్ స్కిన్ ఏదైతే చర్మం అనేది సన్నబడిపోయిందో అది కూడా మనం తీసేయడానికి అవుతుంది, అబ్డామిన్ అనేది కొద్దిగా ఫ్లాట్ చేయడానికి అవుతుంది. ఇదే పేషెంట్ మనం లాప్రోస్కోపీ కానీ చేస్తే లోపల నుంచి కుట్లేయడం వల్ల మజిల్స్ దగ్గర తీసుకోవడానికి కుట్లు వేసినప్పుడు అది ఒక మడతలో పడి బయటకు అనేది చూడడానికి అంతా బాగుండదు. ఎందుకంటే స్కిన్ చాలా పలుచుకునడం వల్ల ఆ కుట్ల వెనుక కూడా బయట కనబడే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే డయాస్టసిస్ కి హర్నియా చేసేటప్పుడు వాళ్ళ స్కిన్ థిక్నెస్ బట్టి వాళ్ళకి లాప్రోస్కోపీ బెటర్ లేకపోతే అబ్డామినోప్లాస్టీ బెటర్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది.